హాయ్ అండి, ఈరోజు దోశ ఇడ్లీకి సరిపడా పల్లి పొట్నాలు కొబ్బరితో ఒక చట్నీ తయారు చేయడం చూద్దాము. ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ముందుగా పచ్చిమిర్చి ముక్కలు జీలకర్ర వేసి వాటిని లైట్గా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే జార్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరిని పుట్నాల పప్పుని ఒకసారి బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత పల్లీలను కూడా వేసుకొని వాటిని కూడా మిక్సీ చేసుకొని అందులో చింతపండు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని కూడా వేసుకొని ఇవి బాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేస్తున్నప్పుడు నీరు ఎంతవరకు అయితే మనకు అవకాశం ఉంటుందో అంతవరకు నీరు పోసుకొని పలచగా కావని గట్టిగా కానీ మనకు ఎంతవరకు కావాల్సిన అంతవరకునే మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ పలచగా వేసుకోవద్దు. దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ తాలింపుని ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలో కలుపుకొని 2 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు.